జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నాగపూర్ అల్లర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునింది. సరే, ఈ న్యూస్ అంతా చూసిన తర్వాత మీరు ఎవరిని కూడా తిట్టకూడదు, ఓకేనా? అదైతే నాకు మాట అండి, ఓకే? సరే, ఈ నాగపూర్ అల్లర్ల గురించి చెప్పి నాకే విసుగొచ్చాంది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ నాగపూర్ అల్లర్ల గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదంట. అసలు ఈ అల్లర్లు ఎప్పుడు జరిగినాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా వీళ్ళు ఏ లోకంలో చంద్రమండలంలో ఉన్నారా, లేకపోతే వీళ్ళు ఏమైనా గ్రహాంతర వాసులా, నాకైతే అర్థం కావడంలే. అందుకనే స్వామి, ఆ డబ్బులు వెనకలు పడ్డం కొంచెం తగ్గించి కొంచెం మన చుట్టూ ఏం జరుగుతుంది కూడా కొంచెం అర్థం చేసుకోండి, అయినా తెలుసుకోండి అని చెప్పేసి కాళ్ళు చేతిలో పట్టుకునేది. ఎందుకంటే ఇది ఇందుకే. మళ్ళీ ఆ నాగపూర్లో ఏం జరిగింది, ఆ పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది, ఆ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అని అంటే ఏం చెప్పాలి? ఇంకా నువ్వు మన లోకంలో లేనట్టే. ఇంక నీ మైండ్ నిండా ఏమున్నదంటే ఆ డబ్బు, కులపిచ్చి, ఈ దరిద్రం ఇవే ఉన్నాయని చెప్పి దానికి అర్థం, ఓకేనా? సరే, మన తెలుగు మీడియా అయితే ఇలాంటి విషయాలకు పెద్దగా ప్రాధాన్యత అయితే ఎట్లాగూ ఇవ్వదు. ఈ విషయం మీకు కూడా తెలుసు, ఎందుకంటే ఇక్కడ బాధితులు హిందువులు కాబట్టి. అదే బాధితులు కనుక అన్య మతస్థులు అయితే మాత్రం ఇక తెలుగు మీడియా అంతా కూడా ఏమవుతుందంటే మామూలుగా ఉండదు, గగ్గోలు పెడుతుంది. అది అట్లా అక్కడ జరుగుతుంది. యాడనో పాలస్తీనాలోను, సిరియాలోను జరిగే వార్తలు ఎడొచ్చాయి. కానీ మన హిందువుల మీద దాడులు జరుగుతుంటే అవి మాత్రం రావు. అవి చూపించే దమ్ము ఉండ వీళ్ళకు కాదు. ఎందుకు మీకు మీడియా? ఏడైనా అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలా, దాన్ని చూపించాలా. మళ్ళీ దానికి ఆ దమ్ము లేదు. కానీ వీళ్ళు మళ్ళీ నీతులు చెప్తారు. నీతులు ఇలా సిగ్గుజావా. సరే, ఒకవేళ దేశంలో ఎక్కడైనా కనుక దాడులు కనుక జరిగినాయి అనుకో, ఈ దాడులు వెనక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నదని చెప్పేసి గోల చేస్తారు. ఎందుకంటే బయట నుంచి అయితే డబ్బులు వచ్చాయి. హిందువులు పాపం వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకు స్వార్థం ఎంతసేపటికి వీళ్ళు ఎట్ట పొట్ట పోసుకోవాలా, వీళ్ళకి అదే సరిపోయా. వీళ్ళు ఇంకొకరికి ఇచ్చేదానికి వాళ్ళ దగ్గర అంత తేడా ఉంటుంది. అసలు వాళ్ళ ధర్మం మీద వాళ్ళకి ఆలోచన ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, పట్టే ఉండదు. అదే పక్కన వాళ్ళు అయితే ఒకరేమో ఈ దేశం మొత్తం, భారతదేశం మొత్తం మా మతమే ఏలాలని చెప్పేసి ఒకరు అనుకుంటారు. ఇంకొకరేమో మా మతం ఈ దేశాన్ని మొత్తం కూడా విస్తరించాలా, మా పాపులేషన్, మా జనాభా ఎక్కువ కావాలని చెప్పేసి ఇంకొకరు అనుకుంటారు. కాబట్టి వాళ్ళంతా ఎంతో ఓళ్ళు కాకపోయినా కానీ వాళ్ళని సమర్థించే దేశాల నుంచి చలనమలర్లు వచ్చాయి. కానీ హిందువులు ఏమిచ్చారు? హిందువులను సమర్థించే దేశాలు ఏమున్నాయి ప్రపంచంలో? ఏం లేవు కదా. ఇక్కడ మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలా. మనం ముందుగా ఈ మణిపూర్ అల్లర్ల గురించి ఒక విషయం అయితే తెలుసుకుందాం. ఎందుకంటే చాలా రోజులని కాదు కానీ నెలల పాటు ఇది బాగా మీడియాలో హల్చలైంది కదా, దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. మణిపూర్లోని స్థానిక మైతేయి ప్రజలకు గిరిజనుల హోదా కల్పించమని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందులో తప్పే ఉండదు అంటాలే, అవునా కాదా? మైతేయ ప్రజలు మణిపూర్లో ఉన్నటువంటి స్థానికులు. అంటే ఈ మైతేయ ప్రజల నుంచే ఆ రాష్ట్రానికి మణిపూర్ అని చెప్పేసి పేరు వచ్చింది. కానీ ఈ హైకోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని కుకీ ప్రజలు ఈ మైతేయి ప్రజలపైన పడి దాడులు చేశారు. కిరాతకంగా ఈ మైతేయ ప్రజలను హత్యలు చేశారు. మైతేయుల వ్యాపారాలను లూటీ చేశారు. మైతేయి మహిళలను మానవంగా చేశారు. వాళ్ళ ఇళ్లను తగలబెట్టారు, దేవాలయాలను తగలబెట్టారు. ఇంతకీ మైతేయి వర్గం పైన ఇంకా దారుణంగా దాడి చేసినటువంటి ఈ కుకీలు ఎవరో తెలిసిన? వీళ్ళు మయన్మార్ నుంచి వచ్చినటువంటి అక్రమవలసదారులు. ఈ కుకీల యొక్క మతం వచ్చేసి క్రిస్టియానిటీ. యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరి మీద దాడులు చేస్తారు, వీళ్ళ పెత్తనం ఏంది? మన డిక్కీలో దమ్ము లేక ఇటు కొడుకులంతా వచ్చి ఇక్కడ ఆటలాడుతున్నారు. ఏది? ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు, ఈ రోహింగ్యా వాళ్ళు ఒకరు, మళ్ళీ ఈ కుకీలు, వీళ్ళు వచ్చేసి ఇక్కడ గొడవలు చేయడము. ఓయమ్మ, దేశంలో ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ఈ మీడియా వాళ్ళంతా దాన్ని ఎత్తికేసుకొని ఎత్తిపోసుకోవడం, దేశానికి గబ్బుగా ఈ గబ్బు పేరంతా తీసుకురావడం, అవునా కాదా? సరే, ఈ క్రిస్టియన్లు అయినటువంటి కుకీలు హిందువులైనటువంటి మైతేయులపైన దాడులు చేసినంత కాలం కూడా మన మీడియా, అలాగే ఈ సూడో సెక్యులర్ పార్టీలు, ఇవన్నీ కూడా కుల కుటుంబ పార్టీలు అన్నీ కూడా సైలెంట్గానే ఉన్నాయి. ఎందుకంటే బాధితులు హిందువులు కదా. కానీ ఎప్పుడైతే ఈ హిందూ మైతేయులు క్రిస్టియన్ కుకీలపైన తిరగబడినారో, ఇక ఆ రోజు నుంచి మన మీడియా, ఈ కుహానా మేధావులు, సూడో సెక్యులర్ పార్టీలు గోల చేసినాయి. ఇక్కడ నేను ఒక మాట మళ్ళా చెప్తాలే. ఈ పిల్లైనా కూడా రూల్ వేసి కొడితే తిరగబడుతుంది అంటారే. ఇంకా పాపం ఈ మైతేలి మీద వాళ్ళని కొడతా, వాళ్ళని చంపుతా, వాళ్ళ వ్యాపారాలు లూటి చేస్తా, వాళ్ళ ఇల్లు కాల్చా, వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తుకొని పోయి వాళ్ళని మానభంగాలు చేస్తా, ఏమీ చేస్తూ ఉంటాడు. తిరగబడరా? ఎవరైతే తిరగబడరు అంటాలే. కానీ అప్పుడు దాకా అన్ని పైన కింద అన్ని బేగాలు వేసుకొని కూర్చున్నటువంటి ఈ కుహానా మేధావులు, ఈ సూడో సెక్యులర్లు, వీళ్ళ బోసడాలో మీడియా, వీళ్ళంతా కూడా మూసుకొని ఉన్నారు.
హిందువులు క్రిస్టియన్లు చంపుతున్నారని చెప్పేసి ఈ మైతేలు తిరగబడిన తర్వాత వాళ్లకు బీజేపీ ఆర్ఎస్ఎస్లో సపోర్ట్ చేస్తున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరికి ఈ ప్రచారం యూరప్ దేశాల వరకు వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్లకు ఏదైనా ఇబ్బంది అయితే ఆ క్రిస్టియన్లకు సపోర్ట్ చేయడానికి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. అదేవిధంగా ముస్లింలకు సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వాళ్ళ సపోర్ట్ చేయడానికి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. హిందువులకు ఏదైనా ఇబ్బంది వచ్చితే ప్రపంచంలో పట్టించుకునే నాదుడు ఎవరన్నా ఉండారా? చచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వెనకరారు. మనోళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వెనకరారు. ఇది సపోర్ట్ చేసేదానికి మనమే దిక్కు, మనమే కాపాడుకోవాలా, మన భవిష్యత్ తరాలను కూడా మనమే కాపాడుకోవాలా. దాంట్లో అయితే వేరే డౌట్ అయితే లేదు. సరే, ఆ యూరప్లోని క్రిస్టియన్ దేశాలు ఇది నిజమనుకొని చెప్పేసి మన భారతదేశం పైన సీరియస్గా స్టేట్మెంట్లు కూడా ఇచ్చినాయి. అంటే చూడండి, మన హిందువులైనటువంటి మైతేయులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి తిరగబడడం కూడా ఈ దరిద్రులు అయితే తట్టుకోలేకపోయినారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పోషించినటువంటి పాత్ర అమోఘం అని చెప్పుకోవచ్చు. చెప్తే అది కూడా మీకు అర్థమయ్యేటట్టు, మణిపూర్లో క్రిస్టియన్లను చంపుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రపంచమంతా తిరిగి చెప్పినాడు. ఎందుకంటే మా రక్తంలో ఆ జీన్స్ ఉండాలి, మీకు తెలుసో తెలీదో, మా రక్తంలో ఆ జీన్స్ ఉన్నది కాబట్టి మా వాళ్ళు చంపుతున్నారని చెప్పేసి మేము ప్రపంచమంతా తిరిగి చెప్పినాం. ఇదిగో మన వాళ్ళని ఎట్లా చంపుతున్నారు, ఈ మాట జరుగుతుందని చెప్పేసి మేము ప్రపంచమంతా తిరిగి చెప్పినాం. ఆ బాధ్యత మా మీద ఉన్నది. మీరు బాధ్యత లేని వాళ్ళు కాబట్టి మీ సిగ్గు ఎగ్గు లజ్జ ఏం లేవు కాబట్టి మీరు ఏం పట్టించుకోలే, కానీ మాకైతే ఆ బాధ్యత ఉండాలి. అది సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నాగపూర్లో అల్లర్లు జరిగినాయి, తెలుసు కదా మీకు. ఈ అల్లర్లు చేసింది ఎవరు? 100% ముస్లింలే. అందులో మొహమాటం ఏముండదు. ఇక్కడ ఖురాను తగలబెట్టారు, చాదర్ను తగలబెట్టారని చెప్పేసి లేనిపోయిన అబద్ధాలన్నీ కూడా చెప్పి హిందువుల మీద రాళ్ళేసి, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడులు చేసి, పెట్రోల్ బాంబులు వేసి టార్గెట్ చేసే హిందువుల షాపులను వాళ్ళ వాహనాలను అన్నింటినీ కూడా ధ్వంసం చేసి తగలబెట్టేశారు. ఈ అల్లర్లలో పాల్గొన్నటువంటి 300 మంది అందరూ కూడా ముస్లింలే. ఉత్తి పుణ్యానికే అల్లర్లన్నీ కూడా సృష్టించారు. ఎందుకంటే ఔరంగజేబు మీద అభిమానం, మతాభిమానం అలాంటిదన్నమాట. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అటువంటి దరిద్ర పనులు ఈ ఖురాన్ తగలబెట్టడం, చాదర్ను తగలబెట్టడం, అటువంటి దరిద్ర పనులు మన హిందువులు ఎప్పటికి కూడా చేరు. ఒకవేళ వీళ్ళు కనుక ఆ విధంగా ప్రవర్తించే వాళ్ళైతే, ఆ విధంగా చేసేవాళ్ళైతే ఈ భారతదేశంలో ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఈ విధంగా పెరగదు. అవునా కదా? గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు నమ్మే దైవం, మీరు ఆచరించేటటువంటి మతం మీద ఒట్టే చెప్పండి. అవునా కదా నేను చెప్పేది? అది మన హిందువుల యొక్క సంస్కారం. కానీ ఒకసారి కనుక హిందువులు తిరగబడితే కష్టం. ఎందుకంటే ఒక మంచోడి కోపం వస్తే దాని తీవ్రత అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మాత్రం నిజం. సరే, ఈ నాగపూర్ అల్లర్లలో అసలు సూత్రధారి ఫాహిమ్ ఖాన్తో పాటు మరొక 64 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఇళ్లను గుర్తించి వాటిని నేలమట్టం కూడా చేస్తారు. ఆల్రెడీ మీకు ఆ విషయం కూడా చెప్పిన. అయితే నాగపూర్ అల్లర్లలో గొడవ చేసింది ముస్లింలు కాదని, ఈ గొడవల వెనుక ఎవరిదో అదృశ్య హస్తం ఉండాలని చెప్పేసి ఆ విషయం పైన నిజానిజాలు తేల్చడానికి అన్నట్టు మా బుద్ధి శుద్ధం, మా శుద్ధం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒక నిజ నిర్ధారణ కమిటీని ఒకదాన్ని నాగపూర్కు పంపించింది. చూడండి, శుద్ధ పూస కబూర్లో ఇక్కడే అసలు కామెడీ అనేది ఉండదు. అదేందో కూడా చెప్తా మీకు. కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి ఈ నిజ నిర్ధారణ కమిటీలో కూడా ఒక జిహాదీ ఉండాలంట. మహారాష్ట్రలోని అకోలాలో మతపరమైనటువంటి అల్లర్లు సృష్టించింది ఈ జిహాదీనేనంట. ఈ జిహాదీ పైన అనేక క్రిమినల్ కేసులు, ఈ ఇళ్లను తగలబెట్టిన కేసులు కూడా ఉన్నాయంట. అంటే ఒక మతతత్వవాదిని, ఒక జిహాదీను కాంగ్రెస్ పార్టీ తన నిజ నిర్ధారణ కమిటీలో నియమించింది. నా ఊరు పంపించింది ఆయన కానీ. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోలేకపోయినారంటే ఇంక సరే, ఇంక మన మేధావితనం, మన భవిష్యత్తు అది మన మీదనే ఆధారపడి ఉంటుంది. సరే, కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ విషయాన్ని స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారే బయటపెట్టారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఫీజులు ఎగిరిపోయినట్టయింది. ఎవరైతే ఇళ్లను తగలబెట్టి హిందువుల మీద దాడులు చేసి వాళ్ళ మానాలు తీసి పానాలు తీసి ఎవరైతే చేశారో అటువంటి శుద్ధపోసం తీసుకొచ్చి నాగపూర్లో ఏం జరిగింది నాయన అని చెప్పేసి ఆడికి పంపించారు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలి మీరే చెప్పండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే, ఈ న్యూస్ నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.